హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 15/5/2026 శుక్రవారం సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా ఏ జట్టులో వైభవ్, కెప్టెన్గా తిలక్, శ్రీలంకలో ముక్కోనపు సిరీస్ ముంచిన ముంబై, మెరిసిన తిలక్, రికెల్టన్ పంజాబ్కు వరుసగా 5 ఓటమి, ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం. అపర్ణకు స్వర్ణం. శాండా ప్రపంచ కప్లో భారత్ స్వర్ణంతో చైనాలోని మకావులో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం మహిళల 52 కేజీల విభాగంలో భారత్ పురుషుల ప్లేయర్స్ అపర్ణ విజేతగా నిలిచింది. శ్రీజేష్ స్థానంలో సోయజ్. జూనియర్ హాకీ కోచ్గా ఫ్రాన్స్ దిగ్గజం. జూన్ 25 నుంచి సర్. తెలంగాణ అవతరించాక మొదటిసారి నిర్వహణ. షెడ్యూల్ విడుదల. 82 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే చేయనున్న BLOలు. ఈ నెల 12 నాటికి ఉన్న ఓటర్లు 3,39,20,705 మంది. జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ. అక్టోబర్ 1న. మోదీ సర్కార్ వైఫల్యంతోనే నీట్ రద్దు. లీకేజీల భాజపా బారాస మధ్య పోలికలు. విద్యార్థుల భవిష్యత్తుకు విలువ లేకుండా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ఈసీ ఎంపికలో తటస్థులుండాలి. సీజేఐ కాకుండా మరెవరైనా కార్యనిర్వాహక వ్యవస్థ, వీటితోనే కలవరం. ఎన్నికల సంఘం నియామక చట్టం వివాదంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధమే, ట్రంప్ను హెచ్చరించిన జిన్పింగ్. దాని విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దని హితవు. హార్మోజును తెరవాల్సిందే, ఇరాన్కు ఎప్పటికీ ఛాన్స్ ఇవ్వబోము. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు. సీనియర్ IAS అరవింద్ కుమార్, HMDA మాజీ CB BLN రెడ్డిలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రయోగ పరీక్షలు. MPC BYPC 15 మార్కులకు ప్రాక్టికల్స్. అమ్మాయిలే అధికం, కామర్స్కి ప్రాధాన్యం. తొలి 20 మంది టాపర్లు, 16 మంది వీరే. దోస్తు తొలి విడత సీట్ల కేటాయం. అప్రెంటిస్షిప్లో కోర్సుల్లో చేరింది 12%. గాలివానకు వణికిన ఉత్తరప్రదేశ్. బరౌలీలో 50 అడుగుల ఎత్తుకు ఎగరిపడిన వ్యక్తి తీవ్ర గాయాలు. 111కు చేరిన మృతులు. పుతిన్ సంతాపం. బ్యాంకులు కలిసి వస్తేనే సైబర్ నేరాలకు కళ్యం. సాంకేతిక అభివృద్ధి మానవాళి మొత్తానికి మహా ఉపకారం చేస్తాదో, సరైన పర్యవేక్షణ కోరబడితే అదే అంతటి ప్రమాదకరం అవుతుందని పెరుగుతున్న సైబర్ నేరాలు చాటి చెబుతున్నాయి. నేడు సైబర్ నేరాల వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే స్థాయి నుంచి ఏకంగా దేశ ఆర్థిక పునాదులకే సవాలు విసిరేంత స్థాయికి వెళ్ళిపోయాయి. ఇలా కొల్లగొట్టిన సొమ్ము దేశ సరిహద్దులు దాటి సంఘ విద్రోహాల చేతిలోకి వెళ్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కట్టుదిట్టం వ్యవహరిస్తేనే సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టవచ్చు. రెప్పపాటులో పెను విధ్వంసం. యూపీలో బీభత్సం సృష్టించిన పెను గాలి దుమారం నిమిషాల వ్యవధిలోనే భీకర రూపంతో దాల్చిన ఒక వాతావరణ పోకడ కారణంగా ఏర్పడింది. గాల్లో తీవ్ర అస్థిరత కారణంగా ఏర్పడే ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్వల్పకాల వాతావరణ విధ్వంసాలు ఒకటిగా ఉంది. యూపీ, భారతదేశంలో మే నెలలో ఇలాంటివి ఏర్పడుతుంటాయి. మోదీని కలిసిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. నెతన్యాహు మా దేశం రాలేదు. UAE వారితో చేతులు కలిపారు ఇరాన్. ఢిల్లీ పేలుడుపై 7,500 పేజీలు ఛార్జిషీట్. దుశ్చర్య వెనుక అల్ ఖైదా అనుబంధ సంస్థ. సొంతంగా బాంబుల తయారీకి ప్రయోగాలు. ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన NIA. తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధమే. బీజింగ్లో ప్రసిద్ధ చారిత్రక కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద ట్రంప్, జిన్పింగ్. చరిత్రలో అతిపెద్ద శిఖరాగ్ర భేటీ. ట్రంప్, జిన్పింగ్తో తన సమావేశం చరిత్రలో అతిపెద్ద శిఖరాగ్ర భేటీగా ట్రంప్ అభివర్ణించాడు. వెంటాడే కళ్లను వేటాడేస్తారు. రహస్య కెమెరాలతో మహిళల వీడియోల చిత్రీకరణకు చెక్. వికృత చేష్టలకు అడ్డుకట్ట వేసే స్త్రీనేత్ బృందాలు.
ప్రముఖ రచయిత్రి శారదా అశోకవర్ధన్ కనుమత. గుండె కంటి జబ్బుల మందులకు అధిక డిమాండ్. గ్రే గౌన్స్ ఆక్టోపస్లను జాతీయ స్థాయిలో గుర్తింపు. డీజీపీ సివి ఆనంద్. రామ్జీ గోండ్ మ్యూజియం పనులపై సమీక్ష. నవంబర్ 15న ప్రారంభించనున్న ప్రధాని. ఆర్థిక సంఘం నిధుల 50% వినియోగం. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నివేదిక. టోక్ ధరలకు ఇంధన మంట. ఏప్రిల్లో 83% నుంచి 42 నెలల గరిష్ట సమితి. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు రోష్ సరికొత్త ఇంజెక్షన్. గణనీయంగా తగ్గనున్న ఆసుపత్రి చికిత్స టైం. ఫతేహ్ 4 క్రూజ్ క్షిపణిని పరీక్షించిన పాక్. ముదిరిన బ్రిటన్ రాజకీయ సంక్షోభం. మరో మంత్రి రాజీనామా. సగం కాదు, సమగ్ర శాంతే ముఖ్యం. బ్రిక్స్ విదేశాంగ మంత్రి భేటీలో జైశంకర్. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా? తెలంగాణ హిందూ ధార్మిక సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2019. భారత రాజ్యాంగంలో ఏ అధికరణం ప్రతి వ్యక్తికి మంత్రి స్వేచ్ఛ కల్పిస్తుంది? 25. ఆలయ ఆదాయ వ్యయాలను పరిశీలించే ప్రధాన అధికారి ఎవరు? ఎండోమెంట్ కమిషనర్. తెలంగాణ దేవాదాయ శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఎండోమెంట్స్. ఈరోజు క్వశ్చన్ చూద్దామా? ఫస్ట్, దేవాలయంలో హుండీ లెక్కింపు సమయంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం ఏది? నెక్స్ట్, దేవాలయ స్థిరాస్తుల రికార్డును రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఉత్సవాల నిర్వహణలో ఈవో మొదటి ప్రాధాన్యత ఏమిటి? క్వశ్చన్ మీద ఆన్సర్ చెప్పగలిగినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.